హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ ప్రియాంక ఛానల్. ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు ఏంటంటే బ్రహ్మకమలం చెట్టు. మా అమ్మమ్మ వేసి 3 years అవుతుంది. ఈ బ్రహ్మకమలం ఫ్లవర్ సువాసన వస్తుంది. ఈవినింగ్ 7 మొగ్గు ఇడుస్తున్నప్పుడు వీడియో తీసుకున్నాం. నైట్ 1 గంటకి పువ్వు విడిసింది, బ్రహ్మకమలం పువ్వు. ఈ పువ్వులో బ్రహ్మదేవుడు ఉంటారని నమ్ముతారు. పువ్వు విడిచినప్పుడు మన కోరిక ఏమైనా కోరుకుంటే జరుగుతుంది. ఈ బ్రహ్మకమలం చెట్టు మొదల్లో తులసి చెట్టు కూడా వేసుకుంటే పువ్వులు వస్తాయి. బ్రహ్మకమలం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడని, అందువల్ల దీని బ్రహ్మకమలం అని పేరు వచ్చింది. వెనక కథలో శివుడు గణేశుడిని నరికివేసినప్పుడు బ్రహ్మదేవుడు ఈ పువ్వును సృష్టించారని నమ్ముతారు. గణేశుని బతికించడానికి పువ్వు సృష్టించారని అంటారు. ఈ బ్రహ్మకమలం రాత్రి మాత్రమే పూస్తాయి. మాకు పువ్వు పూసినప్పుడు మేము పూజ చేసుకున్నాం. ఈ కమలం పూసినప్పుడు మనకి మంచి జరుగుతుంది. మేము శివ విగ్రహం మరియు ఈ పువ్వు పూసినప్పుడు మనకి మంచి జరుగుతుంది. మాకైతే ఫస్ట్ టైం పూసింది. ఈ బ్రహ్మకమలం అరుదైన మొక్క. బ్రహ్మకమలం పువ్వు శివుడు మరియు విష్ణువులకి సమర్పిస్తారు. వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.